ఇవాళ మొదలు జనగణన జరుగుతుందని కొన్నేళ్ళ 1931లో అయింది. తర్వాత మేము పెద్ద డిమాండ్ ఉండే నరేంద్ర మోడీ ఓబీసీ ప్రధానమంత్రిగా పెడతా అన్నాడు. జనగణనలో రైతుది కులగణ తీసేసిండు. కులగణలో కేవలం ఎస్సీ ఎస్టీలకే పెట్టిండు, అది సర్ల పెట్టిండు. ఇప్పుడు ఏమిటి సెన్సస్ మీద పెట్టిండు. సెన్సస్లో కూడా మా పేరు లేదు. న్యాయం ఎప్పుడైతుందే? దాని మీద కోర్టుకు పోతే కోర్టు ఏమన్నది, సుప్రీంకోర్టు ఏమన్నది, జనగణన జరగొద్దు కులగణ జరగొద్దు అని పెడితే చీఫ్ జస్టిస్ ఏమన్నాడు, క్యాస్ట్ వైజ్ సెన్సస్ జరగాల్సిందే, దానివల్ల లాభాలు ఉన్నాయి, ఏ కులంలో ఉన్నటువంటి పేదవారికి కూడా న్యాయం జరుగు, వాళ్ళకు ప్రభుత్వం బెనిఫిట్స్ ఇస్తుందని చెప్పిండు. అక్కడ జరగలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు, నిన్న 2 రోజుల క్రితం జంతర్ మంతర్కి వచ్చిండ్రు, రిజర్వేషన్లు ఎత్తేయాలంటున్నారు. అంటే రేపు మాదైతే చేస్తున్నారు. ఈ ఎస్సీ ఎస్టీల పని కూడా అవుతుంది, ఎందుకంటే 80 ఏళ్ళ నుంచి మీరు ఉన్నారు, ఇంకెందుకు రాబోయే మీకు అనేటోళ్ళ స్టార్ట్ అయినరు. అంటే ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ఏ గవర్నమెంట్ నడిపిస్తుంది, నరేంద్ర మోడీ నడిపిస్తలేడు. గతంలో సోనియా గాంధీని ఏమన్నారు, రిమోట్ కంట్రోల్. మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు రిమోట్ కంట్రోల్ సోనియా గాంధీ అన్నారు. ఇవాళ మీ చేస్తే ఎవరి చేతి మోహన్ భగత్ చెప్పినట్టు నడుస్తుంది. నువ్వు ప్రధానమంత్రి అయినప్పుడు ఏమన్నావు నువ్వు ఏమన్నాడు? ముఖ్యంగా అమిత్ షా ఈ దేశ్ కా ప్రధానమంత్రి ఓబీసీ అంటే నేను కూడా సంతోషపడ్డా ఓబీసీ లీడర్గా. కానీ ఇప్పుడు ఓబీసీ మాటనే ఎత్తుతలేవు. అదేవిధంగా దీని మీద యుద్ధం జరుగుతుంది. గతంలో కూడా రాహుల్ గాంధీ మాట విని రాహుల్ గాంధీ ఆలోచనను ఇక్కడ రాష్ట్రంలో 10 జిల్లాలు ఉమ్మడి జిల్లా తిరిగిన తర్వాత అయితే పీసీసీ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారి ఖమ్మంలో కామారెడ్డిలో ఏం చెప్పిండు, నేను తప్పనిసరిగా 42% లోకల్ బాడీల రిజర్వేషన్ అన్నాడు సిద్ధరామయ్య సమక్షంలో. అది ఇంప్లిమెంట్ ప్రభుత్వం రావడంతో క్యాబినెట్ మీటింగ్ పెట్టాడు. అదేవిధంగా 42% ఇచ్చాడు. కులగణ కూడా జరిపించాడు, 56% అన్నాడు. కాబట్టి ఇదే కార్యక్రమం దేశం మొత్తంలో అన్యాయం జరుగుతుంది బీసీలకు. రాహుల్ గాంధీ సందేశం తీసుకోవాలంటే రేవంత్ రెడ్డి కూడా ఒక ముందు అడుగేసి తప్పనిసరిగా మన రాష్ట్రంలో అన్ని జిల్లాలలో తిరుగుతాం. అదేవిధంగా ఇక్కడ జరిగినట్టే ఎక్కడ జరగలేదు కాబట్టి ఆయన కూడా అన్ని రాష్ట్రాలలో చొరవ తీసుకోవాలి. ఇక్కడ నువ్వు కులగణ జరిపించినావు కదా, అదేవిధంగా కేంద్రంలో కూడా ఈ బీసీలకు అన్యాయం చేస్తున్నది కనుక నరేంద్ర మోడీ ఓబీసీ అయినా చేస్తుండు. కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ ఒక్కడే మాట్లాడిండు, వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ జిత్తిన హిస్సేదారి యుద్ధి భాగీదారు అన్నాడు. దానికి కూడా ఢిల్లీలో సభ పెట్టినప్పుడు మొన్న నువ్వు వచ్చినావు ఢిల్లీ దానిక కులగణ గురించి చేసినాక కూడా కేంద్రం ఒప్పుకోలేకపోతే ధర్నాలో కూర్చున్నావు. కనుక ఇవాళ మా ముఖ్యమంత్రి గురుతరమైన బాధ్యత ఉంది. ఢిల్లీ కూడా రావాలి, ఢిల్లీలో కూడా కూర్చోవాలి. రాష్ట్రంలో కూడా కులగణ జరిగినట్టే యావత్ భారతదేశంలో జరగాలి. ఈ కేంద్ర ప్రభుత్వం చేసే కులగణ మాకు నమ్మకం లేదు, కులగణ లేనే లేదు, అందులో మా సబ్జెక్టే లేదు. ఇప్పుడే మా జాతుల శ్రీనివాసు గజెట్టును చింపేయడం కూడా జరిగింది. కనుక దీని మీద మాకు నమ్మకం లేదు. ఇది న్యాయం జరగాలంటే మాది కూడా మా సెన్సస్ కూడా తీసుకుంటే అప్పుడు మాకు న్యాయం జరుగుతుందని మీ ద్వారా చెప్తున్నా. ఇవాళ వచ్చినటువంటి ఈ జిల్లాల నుంచి వచ్చినటువంటి కుల సంఘాలు కానీ, కుల సంఘాల నాయకులు కానీ, కులాల నాయకులు కానీ అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు. తప్పనిసరిగా ఈ యుద్ధం కొనసాగిస్తే అప్పుడు మన ఫ్యూచర్కు లాభమవుతుందని మీ ద్వారా తెలియదు. ఈరోజు దేశవ్యాప్తంగా 2వ దఫా జరిగేటువంటి జాతి జనగణనలో ఓబీసీ కాలం ఏర్పాటు చేసి ఓబీసీ కులాల లెక్క తేల్చాలనే డిమాండ్ తోటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఓబీసీ పార్లమెంటరీ ఫోరం మాజీ చైర్మన్ అయినటువంటి పెద్దలు వి హనుమంతరావు గారు చేపట్టినటువంటి దీక్షకు బీసీ సంఘాలుగా మేము పూర్తిగా మద్దతు తెలుపుతున్నాం. హనుమంతరావు గారు చేసేటువంటి దీక్ష ఒక వ్యక్తి చేసే దీక్ష కాదు, కోట్లాది మంది బీసీల గొంతుకను వారు వినిపిస్తున్నారు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని మేము ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. నువ్వు నిజంగా బీసీ బిడ్డవైతే, మీకు నిజంగా మీ శరీరంలో బీసీ రక్తం ప్రవహిస్తే బీసీల కోసం చేసిన ఒక్క మంచి పని చెప్పు. ప్రధానమంత్రి 12 సంవత్సరాలైంది ఆయన ప్రధానమంత్రి పదవి చేపట్టి.
మొన్ననే 12 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాడు. మేము కంగ్రాచులేషన్ చెప్తున్నాం ప్రధానమంత్రి గారికి, ధన్యవాదాలు తెలుపుతున్నాం. కానీ 12 ఏళ్లలో బీసీలకు చేసిన మేలేంది? 80 కోట్ల మంది బీసీల బతుకుల గురించి మీరు ఏం ఆలోచన చేసిర్రు? కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టిరా? పెట్టలే. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా పెట్టిరా? పెట్టలే. బీసీ రిజర్వేషన్లు జనాభా దామాషి ప్రకారం పెంచిరా? పెంచలే. అదేవిధంగా కేంద్ర బడ్జెట్లో బీసీల సంక్షేమానికి నిధులు కేటాయించిరా? లేదు. అదేవిధంగా చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు ఇచ్చిరా? లేదు. నరేంద్ర మోదీ చేసిన ఘనకార్యం ఒకటి ఉంది. బీసీ బిడ్డ ఓసీలకు రిజర్వేషన్లు పెట్టింది. రాజ్యాంగానికి విరుద్ధంగా, చట్టాలకు విరుద్ధంగా ఈడబ్ల్యూఎస్ వర్గాలకు, అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు పెట్టి బీసీల నోట్లో మట్టి కొట్టిండు. ఇవాళ నరేంద్ర మోదీ ముమ్మాటికి బీసీలకు ద్రోహం చేస్తున్నాడు, బీసీలను దగా చేస్తున్నాడు, బీసీలను నమ్మించి గొంతుకొస్తున్నాడు, బీసీలను నట్టేట ముంచుతున్నాడు. ఇప్పటికైనా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మేము డిమాండ్ చేస్తున్నాం హనుమంతన్న దీక్ష ద్వారా, మీరు ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరే కులగణన చేయాలని ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ పార్లమెంట్లో అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఎవరు? బీజేపీ పార్టీ. మళ్ళీ అధికారంలోకి వచ్చినాక కులగణన చేస్తామని చెప్పింది ఎవరు? బీజేపీ పార్టీ. 1/2025లో ఏప్రిల్ 1, 2025లో ఢిల్లీలో కేంద్ర క్యాబినెట్ నిర్ణయం చేసింది ఎవరు? మీరే. మళ్ళీ 2 దఫాలుగా జరిగేటువంటి కులగణన మొదలైతే మొదటి గెజెట్ నోటిఫికేషన్లో 33 ప్రశ్నలు ఇచ్చారు. కుటుంబాలను లెక్కించండి, ఎస్సీ కుటుంబాలను లెక్కించండి, ఎస్టీ కుటుంబాలను లెక్కించండి. బీసీ కుటుంబాలను వాళ్ళు లెక్కించాలి, మీ తాత లెక్కించాలా? బీసీ కుటుంబాలను ఎందుకు లెక్కించవు? మేము ఈ దేశ పౌరులం కాదా? ఈ దేశ బిడ్డలం కాదా? బీసీ కుటుంబాలను లెక్కించలేదు. రెండోసారి 40 ప్రశ్నలతోటి 2వ గెజెట్ విడుదల చేశాడు. రేపు స్వాతంత్ర దినోత్సవం అర్ధమరాత్రి 15 ఆగస్టు 15 స్వాతంత్రం చేసుకుంటారని అనుకోగా అర్ధమరాత్రి 12 గంటలకు 2nd గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసాడు. 40 ప్రశ్నల్లో నువ్వు ఎస్సీనా ఎస్టీనా అని ఇచ్చిండు. నువ్వు బీసీనా? నువ్వు బీసీలో ఏ కులం అడిగితే నీ నోరేం పోయింది? బీజేపీ నాయకుల నోరులు పక్షపాతం వచ్చినాయా? మీ నోరులు మూగబోయినాయా? బీసీలు అంటే ఎందుకు మీ కక్ష? ఎందుకు ఇవ్వక్ష? బీసీలం మేము హిందువులం కాదా? బీజేపీలో బీసీలు సభ్యత్వం తీసుకోలేరా? ఓన్లీ అగ్రకులాలే తీసుకున్నారా? కాబట్టి ఈ వివక్షతను విడనాడాలి. అందుకోసమే ఇవాళ ఒక షాంపిల్ మాత్రమే హనుమంతన్న దీక్ష మేము రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా నిరసన తెలిపినాం. అదేవిధంగా సెప్టెంబర్ 20 నాడు హైదరాబాద్లో ప్లీనరీ పెడుతున్నాం. నవంబర్ నెలలో శీతాకారుల పార్లమెంట్ సమావేశంలో 1,00,000 మందితో ముట్టడిస్తున్నాం. ఈ బీజేపీకి ముసుగు తొలగినటువంటి రిజర్వేషన్ల వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో ఢిల్లీలో చేస్తున్నారో హనుమంతన్న చెప్పాడు, వాళ్ళు ముసుగు వీరులు, వాళ్ళకు చిత్తశుద్ధి లేదు, సమాజం పట్ల బాధ్యత లేదు. నాటి మండల్ కమిషన్ వచ్చినప్పుడు కమండల్ ఉద్యమాన్ని ఎవరు తీసుకొచ్చారో ఆ కమండల్ ఉద్యమాన్ని తీసుకొచ్చిన వారసులే, ఈ దేశాన్ని దోసుకున్నటువంటి వారసులే ఇవాళ బీసీ రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం నడిపించిన వాళ్ళు. దీని వెనుక 100% కేంద్ర ప్రభుత్వం హస్తం ఉంది. రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం వెనుక కేంద్ర ప్రభుత్వ హస్తం ఉంది. ఎందుకుందని చెప్తున్నంటే మరి వాళ్ళొక్కరి మీద కాక్రోజ్ యువత, జంజీ యువత ఢిల్లీలో ధర్నా చేస్తే వాళ్ళ ఈపులు వదిలేటట్టు లాఠీచార్జ్ చేశారు. బాష్పబోయి గోళాలు ప్రయోగించి వాళ్ళ రక్తం కళ్ళ చూశారు. మరి రిజర్వేషన్ వ్యతిరేకులు 6 రోజుల ఆందోళన చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు ఈపులు వగులుతలేవు? వాళ్ళ మీద ఎందుకు ప్రయోగాలు వస్తలేవు? అంటే దాని వెనుక ఎవరున్నారో మాకు తెలియరా? అంటే బీసీ కులగణను డైవర్ట్ చేయడం కోసమే, బీసీ కులగణను కనుమరుగు చేయడం కోసమే, బీసీ కులగణను తప్పుదారు పట్టడం కోసమే రిజర్వేషన్ ఉద్యమం వచ్చింది. బిడ్డ కాసుకో, ఢిల్లీ మీద యుద్ధం మొదలు పెడుతున్నాం. మంచి హనుమంతన నాయకత్వంలో ఓ కార్యాచరణతో ముందుకు పోతాం. కేంద్ర ప్రభుత్వం మెడ నుంచి కులగణన సాధించి మా బీసీ లెక్కలు జనాభా దామాషి ప్రకారం లెక్కలు ఇచ్చే వరకు మా పోరాటం ఆగదు అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. 28 లక్షల మంది తెలుసు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, గుజరాతులు ఎంతమంది అలా 7వ నెంబర్ నొక్కగానే 30 లక్షల మంది తెలుస్తుంది. అంటే ఇక్కడ కాకపోతే ఈ కులగణనని ఇది చెప్తే ఇది ఎందుకు పనికిరానటువంటి, పూజకు పనికిరానటువంటి పువ్వు, ఇది బీసీలకు అవసరం లేదు. దీన్ని చించేసి ఈ ఇందిరా పార్క్ దగ్గర చించేస్తున్నా. ఈ గెజిట్ నోటిఫికేషన్ నన్ను జైల్లో పెట్టుకోండి. ఈ గెజిట్ నోటిఫికేషన్ బీసీల బతుకు మారదు.
దీంతో మనకి ఎలాంటి ప్రయోజనం లేదు. దీన్ని చించి చెత్తబుట్టలు వేయడమే మనకు సరైనటువంటి పరిష్కారం. హనుమంతరావును దీక్ష చేస్తే నేను పోతా, ఏ మీడియాలో స్క్రోలింగ్ రారు, మన వాయిస్ ఎవరు చూపించరు,